నా పేరు నాగేశ్వరం, ఎండ్ల నాగేశ్వరం చెప్పటం. మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి. అది ఎలా ఉంది? అన్న 5,000 పంపిస్తానన్నారండి. ఇంతవరకు రాలేదు. నా బిడ్డ పంపిస్తాడని నేనే కొంచెం అనుకుంటున్నాను. మొన్న వచ్చిన పెన్షన్ వచ్చింది మామూలుగా 4,000 ఇచ్చారండి. 4,000 చంద్రబాబు గారికి 4,000 వచ్చినాయి నాకు. ఇవి రాలేదు. అధికారులు ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు. మీరే ఇవ్వండి. అధికారులు వచ్చి పేద ఏం జరగలేదండి. ఆ బిడ్డ రావటమే, ఇంకా మళ్ళీ ఎవరు రాలేదు. చూస్తున్నాం, ఇస్తారు, వస్తారు. మన తొందరపడేది ఎందుకు, నా బిడ్డ మనసులో ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది జరిగింది. పవన్ కళ్యాణ్ గారు రావడం ఎలా ఉంది? ఎలా ఉన్నాయి, బాగా సంతోషంగా ఉందమ్మా. నాకు మయ్య వచ్చాడు, చెప్పలేని సంతోషంగా ఉందమ్మా. నాకు బాగా బలంగా ఉందమ్మా మయ్య వచ్చాడని. ఇతర బిడ్డలు కోల్పోయింది అన్నయ్య, ఆ బిడ్డ కూడా నా బిడ్డనే నాకు ఆశిస్తున్నాను అయ్యా. పిల్లలకు ఆరోగ్యం ఇచ్చారయ్యా, అబ్బాయికి ఉద్యోగం ఇస్తానన్నాడు. మోగ అబ్బాయికి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. ఇంకొక అబ్బాయికి కూడా 3 లక్షలు వేస్తానని చెప్పాడు. నాకు 5,000 పంపిస్తానన్నాడు. పలవేళ్ళద్దమ్మా, నేను ఉన్నాను. మీ కుటుంబానికి నేనేనమ్మా అన్నాడు. అదే నమ్మి బతుకుతున్నాను అయ్యా. మయ్య ఉన్నాడని నేను నమ్ముతున్నాను. సరేలే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.